రైతు సోదరులకు నమస్కారం. కిసాన్ కపాస్ యాప్లో మీరు మొబైల్ నెంబర్తో ఓటీపీ వచ్చిన తర్వాత ఆ ఓటీపీ సబ్మిట్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఒక స్క్రీన్ అనేది వస్తుంది. దయచేసి ఒక 2 నిమిషాలు ఈ వీడియో మొత్తాన్ని చూడగలరని చెప్పి ఒక మనవి. ఈ విధంగా మీకు ఒక స్క్రీన్ వచ్చిన తర్వాత ఇక్కడ ఏదైతే స్క్రీన్ చూపిస్తుందో బార్కోడ్, సెలెక్ట్ బార్కోడ్ దగ్గర ఈ విధంగా మీ మొబైల్ నెంబర్కి ఎన్ని పట్టాలు కావచ్చు లేదా శివార్లు, అంటే మీకు ఎక్కడెక్కడ భూమి ఉందో ఆ నంబర్కి లింక్ ఉన్నటువంటి భూములన్నీ కూడా ఇక్కడ చూపెట్టడం జరుగుతుంది. ఉదాహరణకు హస్నాపూర్లో ఒక రైతుకు నేను ఇప్పుడు బుక్ చేయడం జరిగింది, కానీ మీకు ఇంకా క్లారిటీ కోసం అని చెప్పేసి ఈ వీడియో చేయడం జరిగింది. ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నట్టు ఈ 2 బార్కోడ్లలో ఏదైనా ఒక బార్కోడ్లో నేను ఇప్పుడు బుక్ చేశాను. ఉదాహరణకు నేను ఫస్ట్ బార్కోడ్ చూపిస్తుందో 174 లాస్ట్ది, దీనిపైన క్లిక్ చేస్తున్నాను. చూడగలరు దయచేసి. ఇలా సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఏదైతే బాణం గుర్తుందో దీన్ని మనం క్లిక్ చేస్తే ఈ విధంగా మీకు స్క్రీన్ అనేది వస్తుంది. ఈ విధంగా స్క్రీన్ వచ్చిన తర్వాత ఇక్కడ బుక్ ఏ స్లాట్ అని ఉంది కదా, దీన్ని మనం సెలెక్ట్ చేసిన తర్వాత ఈ విధంగా తెలంగాణ స్టేట్, డిస్ట్రిక్ట్ ఆదిలాబాద్ ఇవన్నీ ఇక్కడ మనకు స్క్రీన్ మీద రావడం జరుగుతుంది. దాని తర్వాత మనం మార్కెట్ ఆదిలాబాద్ ఏ అయితే ఏ, లేదంటే బి అయితే బి, లేదంటే జిల్లా మొత్తం మనం ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. అయితే ఉదాహరణకు నేను ఇప్పుడు ఆదిలాబాద్ బి అని సెలెక్ట్ చేస్తున్నాను, దయచేసి గమనించండి. మార్కెట్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు నెక్స్ట్ మిల్, ఏదైతే మిల్ సెలెక్ట్ చేసుకుంటున్నాను అనుకుంటున్నాను. నేను ఉదాహరణకు ఈ రైతు ఎవరైతే హస్నాపూర్ రైతు ఉన్నారో సౌమ్య కాటన్ అనుకుంటున్నారు. సో నేను సౌమ్య కాటన్ సెలెక్ట్ చేయడం జరిగింది. ఇక్కడ దయచేసి గమనించండి, అప్రాక్స్ వెయిట్ కింద ఫార్మర్ లెఫ్ట్ ఓవర్ క్వాంటిటీ, అంటే దీంట్లో అర్థం చేసుకోవాలి. అప్రాక్స్ వెయిట్ ఏంటంటే మనం ఎన్ని క్వింటాలు తీసుకుపోతున్నాం అనేది మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. కింద ఎంత ఉంది, 46 క్వింటాలు ఉంది కాబట్టి నేను ఏం చేస్తున్నా 20 క్వింటాల్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను. అప్పుడు ఏమైపోతుంది, ఈ లెఫ్ట్ ఓవర్ అనేది 26కి తగ్గిపోయింది. దయచేసి గమనించండి. ఇప్పుడు నేను మళ్ళీ 0 వేస్తున్నా దీన్ని. ఇప్పుడు ఏం వేయలేదు కాబట్టి 46 చూపిస్తుంది. ఒకవేళ నేను 20 క్వింటాల్ సెలెక్ట్ చేసుకుంటున్నాను ఉదాహరణకి. సో ఇక్కడ 26 అనేది సెలెక్ట్ అయిపోయింది బ్యాలెన్స్ కింద. దాని తర్వాత ఇక్కడ ఈ విధంగా మీకు డేట్లు రావడం జరుగుతుంది. ఈయన 27 నాడు తీసుకుపోవాలనుకుంటున్నాడు కాబట్టి నేను 27 సెలెక్ట్ చేసుకుంటున్నా. దాని తర్వాత ఇక్కడ మీకు పైన ఇంకోసారి చెక్ చేసుకోండి, మిల్ ఏది, ఎన్ని క్వింటాల్ వేసినా మనం ఇంకోసారి చెక్ చేసుకొని ఇక్కడ డేట్ కూడా సరిగా మనం వేసుకున్నాం లేదా చెక్ చేసుకొని తర్వాత కింద కన్ఫర్మ్ సెలెక్టెడ్ స్లాట్ అని ఉంది కదా, దాన్ని మనం ఇలా క్లిక్ చేస్తాం. ఇక్కడ టైం అడుగుతుంది మనకి, టైం 28 పెడదాం. 28 డేట్. ఇక్కడ చూడండి, నేను డేట్ సెలెక్ట్ చేసిన తర్వాత అవైలబుల్ స్లాట్స్ 9 AM to 5 PM, అంటే ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు నేను ఈ సెలెక్ట్ చేసుకుంటున్నా కాబట్టి ఇక్కడ అయిపోతుంది. ఇప్పుడు నేను ఇది కన్ఫర్మ్ చేయట్లేదు. ఇక్కడ కన్ఫర్మ్ చేసిన తర్వాత మీకు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మనకి ఇలా ఈ ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. దయచేసి గమనించండి. ఇది రావాలంటే ఏం చేయాలంటే మనం మళ్ళీ మొత్తం బ్యాక్ వచ్చిన తర్వాత ఈ విధంగా స్క్రీన్ వస్తే బుక్ ఏ స్లాట్, ఇప్పుడు మనం స్లాట్ బుక్ చేసుకున్నాం కదా, స్లాట్ బుక్ చేసిన తర్వాత ఇక్కడ స్లాట్ ఇన్ఫర్మేషన్ అనేది ఒకటి ఉంది చూడండి, దాన్ని మనం క్లిక్ చేస్తాం. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఏదైతే బుక్ నెంబర్ అడుగుతుంది కదా, ఈ 3249, ఈ బుక్ నెంబర్ అనేది మనకి ఇంపార్టెంట్. మనం ఏదైతే మిల్లుకి వెళ్ళిపోతామో పత్తి తీసుకొని, అక్కడ వెళ్ళిన తర్వాత మనకు పట్ట నెంబర్ కానీ ఆ బార్కోడ్ ఐడి కానీ అవేం అడగరు, ఈ బుక్ నెంబర్ అనేది అడుగుతారు. దయచేసి గమనించండి. మనం ఏదైతే స్లాట్ బుక్ చేసుకుంటున్నామో స్లాట్ బుక్ అయిన తర్వాత ఇలా స్లాట్ ఇన్ఫర్మేషన్ అనేది ఏదైతే ఉందో, ఈ స్లాట్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దీనిపైన క్లిక్ చేసిన తర్వాత మనకి స్క్రీన్ వస్తుంది. దయచేసి దీన్ని స్క్రీన్ షాట్ కానీ లేదంటే మీరు అక్కడికి మిల్లుకి వెళ్ళిన తర్వాత ఈ నెంబర్ చూపిస్తే మీకు కనుక ఈ నెంబర్ అనేది ఇంపార్టెంట్ మనకి. ఇంకోటి, స్లాట్ అనేది బుక్ అయిపోయింది, నేను 27 నాడు నాకు వీలవ్వట్లే అనుకుందాం. ఉదాహరణకు నేను క్యాన్సిల్ చేసుకుందాం అనుకుంటున్నా. అప్పుడు మనం ఏం చేయాలి, మొబైల్ నెంబర్తో లాగిన్ అయిన తర్వాత ఈ విధంగా ఆల్రెడీ ఫార్మాలిటీస్ అప్లోడ్ అయిన తర్వాత కింద స్లాట్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఇందాక చూపెట్టినట్టు ఈ స్లాట్ ఇన్ఫర్మేషన్ మళ్ళీ మనం క్లిక్ చేస్తాం. నాకు 27 నాడు ఈయనకి వీలవ్వట్లేదు కాబట్టి నేను ఏం చేస్తే ఇక్కడ క్యాన్సిల్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ క్యాన్సిల్ అనే ఆప్షన్ ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు రీజన్ అడుగుతుంది. నువ్వు ఎందుకు పత్తి క్యాన్సిల్ చేసుకుందాం అనుకుంటున్నావు ఆ రోజు? ఉదాహరణకు నాకు వెహికల్ దొరకట్లే అనుకుందాం. నేనేం చేస్తే ఇక్కడ
వెహికల్ ఈజ్ నాట్ అవైలబుల్. ఈ విధంగా తెలుగులో ఇంగ్లీష్లో అయితే ఇంగ్లీష్లో, తెలుగులో అయితే తెలుగులో మీకు వచ్చిన దాంట్లో ఏదో ఒకటి ఇక్కడ మనం రాసేసి ఇక్కడ కన్ఫర్మ్ అనేది ఉంది కదా, ఈ కన్ఫర్మ్ని మనం క్లిక్ చేస్తే ఈ క్యాన్సల్ అనేది అయిపోతుంది. సో దయచేసి గమనించండి, ఈ స్లాట్ బుకింగ్ అయిన తర్వాత క్యాన్సల్ చేసుకుందాం అనుకున్న వాళ్ళు ఒకరు 24 గంటల ముందే మీరు క్యాన్సల్ చేసుకోవచ్చు. 24 గంటల ముందు నుంచి, ఇప్పుడు ఉదాహరణకు నేను ఇప్పుడే ఇందాక అయినది స్లాట్ అనేది బుక్ చేసినా కాబట్టి ఇప్పుడే నేను క్యాన్సల్ చేసుకోవచ్చు. సో ఉదాహరణకు గమనించండి అందరూ, అదే రోజు క్యాన్సల్ చేసుకోవచ్చు, లేదంటే 24 గంటల ముందు. కానీ 27 నాడు, ఇప్పుడు ఈయన ఎగ్జాంపుల్కి 27 నాడు బుక్ చేసుకున్నాడు కాబట్టి 27 నాడు క్యాన్సల్ చేసుకుందామంటే ఆప్షన్ రాదు. కాబట్టి రైతు సోదరులు అందరూ గమనించాలని మనవి. థ్యాంక్ యూ.